నమస్కారం, శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జగదీష్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడికి మరింతగా చేరువ చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం వెల్లడించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు, స్పష్టం చేసిన జనసేన నేత నాగబాబు. గాజువాకలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగణం పాదయాత్రలో పాల్గొన్న చంద్రబాబు కుటుంబ సభ్యులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో ఇళ్ల సముదాయ పరిశీలన. ఇళ్ల సముదాయాలను పరిశీలించిన బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడికి మరింత చేరువ చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో గతంలో ఎప్పుడూ ఎవరు చూడనంతగా మార్పులు తీసుకువచ్చాం. ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. దేశ చరిత్రలోనే మనందరి ప్రభుత్వ నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని, కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ ఉచిత సేవలను ఎలా వినియోగించుకోవాలనే సందేహాలను ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. మనం గవర్నమెంట్లో ఆర్డర్స్ ఇవ్వడం వలన చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ బెనిఫిట్ పొందడం జరిగింది. దీంతో పాటు 5 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న చాలా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే, దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు, తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరు రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని జనసేన నేత నాగబాబు స్పష్టం చేశారు. నెల్లూరులో 2వ రోజు జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో నియోజకవర్గాల వారీగా నాగబాబు సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను ఎటువంటి రాజకీయపరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నాది ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తున్నానంటే ఇది కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్. నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేవు. ఎస్పెషల్ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ నోటితో వచ్చాం. మా యంగ్స్టర్స్ని, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడానికి మా సహాయ శక్తుల ఎంతవరకు చేయగలమో మా ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క మాఫియాకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ఒక కామెడీ మ్యాగజైన్ ఒకటి ఉంది మనకి, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది, అది కామెడీ న్యూస్లుగా ఇస్తుంటుంది. దాంట్లో పడిందన్నమాట. అదేంటంటే, నాకు ఖైరతాబాద్లో కాదు, టీ నగర్లో ఫిలిం నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏం చేశానంటే, నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉండటం, మా జన సైనికులలో ఉండటం, సో కైండ్ ఆఫ్ స్టే అక్కడే అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి
అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరూ, మా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యోగాళం పాదయాత్ర గాజువాకలో కొనసాగుతోంది. లోకేష్ తల్లి భువనేశ్వరి, నందమూరి వసుంధర సహా పలువురు కుటుంబ సభ్యులు యాత్రలో పాల్గొన్నారు. భారీగా టీడీపీ శ్రేణులు, అభిమానులు యువనేతకు సంఘీభావం తెలుపుతున్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకుల నోటీసులు జారీ చేయడాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ జిల్లాకి దగ్గర అటు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, ఇటు పట్టణ ప్రాంతంలో కావచ్చు 1,05,000 పైచిలకు ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న, 1,05,000 ఇళ్ళు ఈ ఒక్క జిల్లాకి మంజూరు చేసినట్లయితే మీరు ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేయడం మాత్రమే కాదు పేదలకి ఇచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడికి రాబోయే ముందు టిడ్కో ఇళ్ళకి వెళ్ళి మేము అక్కడ చూసి రావడం జరిగింది. అక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అక్కడ ఎటువంటి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నీళ్లు పొటాపొటిగా వస్తున్నాయి. ఒక్క చుక్క అదనంగా ఎక్కడైనా వాడారు అంటే వెంటనే వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అన్నిటికంటే ఘోరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ టిడ్కో ఇళ్ళని తాకట్టు పెట్టి ఏవైతే ఇక్కడ 7,000 పైచీలకు ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణం తీసుకున్నారు. ఇవాళ వాళ్ళకి సరిగ్గా అసలు ఆ పత్రాలు కూడా అందివ్వలేదు. కానీ బ్యాంకుల నుండి వాళ్ళకి ఈ రుణానికి సంబంధించి మీరు 4.5 లక్షల రూపాయలు వడ్డీ కట్టాలి అని చెప్పి వైకాపా ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఈ నెల 20వ తేదీన యోగాళం పాదయాత్ర ముగింపు సభపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం జగన్ సహా వైకాపా నేతలందరూ అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఒక నియోజకవర్గంలో చెల్లని వైకాపా నేతలు మరో చోట చెల్లుతారా అని ప్రశ్నించారు. మొత్తం రాష్ట్రాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించాడు. మా లాంటి వాళ్ళం ఎక్కడికైనా వెళ్తే అచ్చెన్నాయుడు గారు మీ రాష్ట్రానికి రాజధాని ఏమి అడిగితే చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్రానికి
తీసుకొచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. 3 రాజధానులని 3 ప్రాంతాల ప్రజల మధ్యన తగాయిదా పెట్టాలని ఒక ప్రయత్నం చేశావు. 4 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. నువ్వు ఏమి సాధించావని చెప్పి నేను అడుగుతున్నా. అమరావతి రాజధానిని విడగొట్టి ఈ రాష్ట్రంలో 3 రాజధానులు చేస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రజలకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. రాయలసీమలో కరువు లేకుండా చేసి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తాను. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి జరిగిపోతాయని 4 సంవత్సరాల ముందు 3 రాజధానులని నువ్వు ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం వల్ల నువ్వు సాధించింది ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజుకు 4 సంవత్సరాలు అయింది. ఉత్తరాంధ్రలో రాజధానిని చెప్పినటువంటి వ్యక్తి ఈ 4 సంవత్సరాల్లో 4 కాంగ్రెస్ పాలనలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. సిద్దిపేటలో మంత్రిని కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మా ప్రభుత్వం నిన్న కూడా అసెంబ్లీ శాసన మండలిలో చెప్పింది, ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని నడిపిస్తాం, అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గొంతు వినిపించే ఆ స్పేసు ఆ ఆలోచన ఇస్తాం. నిర్భయంగా ముందుకు రావాలి. ఈ రాష్ట్రాన్ని మనం అందరం కలుసుకొని ముందుకు నడిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మరింత అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అగ్రగామిలో ఉండాలని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి కానీ, ఉపాధి రంగంలో కానీ, పరిశ్రమ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈరోజు ఎవరిపైన కూడా కక్ష సాధింపు ఉండదు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మేము ఈరోజు ప్రజలకు చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, ఆటో రిక్షాలకు సంబంధించిన వారి సంక్షేమం, డ్రైవర్ల సంక్షేమం. స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం పెద్దల సమక్షంలో ఢిల్లీలో చేస్తున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. జిందాల్తో ఒప్పందం వెనక్కి తీసుకోకపోతే ఆర్ఎన్ఎల్ సిఎండి డైరెక్టర్లను ప్లాంట్లో అడుగుపెట్టనీయమని, నిర్వాసితులతో సిఎండి బంగ్లా ముట్టడి చేస్తామని కార్మిక సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్లో సుమారు 19,000 కోట్ల వ్యాపారం జరిగిందని, నెలకు 85 కోట్లు జీతాలు చెల్లించడం లేదని, 2,000 కోట్లు అప్పు తీర్చిన ఎన్ఎండిసి ఎందుకు ఐరన్ ఓర్ సరఫరా చేయడం లేదని ప్రశ్నించారు. చర్చలకు పిలిచినా సరే ఆ చర్చల్లో అన్ని డిమాండ్స్ కూడా చేస్తుంది, కానీ కనీస వేతనం అయితే మాట ఇవ్వట్లేదు. మాకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. నా పేరు రంగుల గోపి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజున 2 అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసినటువంటి వంచన అనేటువంటి అంశాల మీద 2 అంశాలను ఈరోజు 56 బీసీ కుల కార్పొరేషన్లకి సంబంధించినటువంటి నిధులు
అలాగే బీసీ కమిషన్ కి చట్టబద్ధత లేనటువంటి బీసీ కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి అంశాలు రెండింటి మీద ఈ రోజున మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ యొక్క నిరసన రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ రోజున కలెక్టరేట్ల వద్ద చేయడం జరుగుతుంది. కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 56 కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుల కార్పొరేషన్ కి ₹1 కూడా నిధులు విడుదల చేయకుండా, విధులు లేకుండా కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు కానీ మెంబర్లు కానీ వారికి కార్యాలయం లేకుండా వారికి ఏ విధమైనటువంటి విధులు నిర్వహించాలో తెలియజేయకుండా కూడా బీసీ సమాజాన్ని అవమానపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఓబీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఓబీసీ సమాజానికి రక్షణ కల్పిస్తుంటే ఈ రాష్ట్రంలో చట్టబద్ధత లేనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఎందుకు పనికిరానటువంటి చిత్తు కాగితాలు అంటే ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు బీసీ సమాజాన్ని అవమానపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి నిరంకుశత్వ పాలన ఆలోచనలకి వ్యతిరేకంగా ఈ రోజున ఓబీసీ మోర్చా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తుంది. 56 కార్పొరేషన్లు అర్ధహాసంగా మీరు పెట్టుకొని బీసీ సమాజం చేత మీరు పాలాభిషేకాలు చేయించుకొని ఈ రోజున మీరు బీసీలు చేస్తున్నటువంటి న్యాయం ఏముందో ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలియజేయాలి. మీరు సామాజిక పాలన ఇంకో పక్కన సామాజిక సార్థక జనసేన టీడీపీ పొత్తుల మధ్యలో తేడాలు వచ్చినట్లు అనిపిస్తుందని డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ కుల వ్యవస్థను అడ్డుపెట్టుకుని గెలుద్దామని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు పవన్ అవసరాల కోసం కలిశారని, వారికి ప్రజలు మరలా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. గతంలో ఏంటంటే పాపం పవన్ కళ్యాణ్ పద్దాకు ఆయన దగ్గరికి దూరేవాడు, కానీ ఈసారి ఏంటో రివర్స్ అయింది. మరి ఈయన దగ్గరికి ఆయన రావటం అంటే వీళ్ళిద్దరికి పొత్తులు ఎక్కడో కొంచెం తేడా ఉన్నాయని అనిపిస్తూ ఉంది మాకందరికీ కూడా. ఎందుకంటే పొత్తులు ఇంకా కుదరలేదు. ఏదో పాపం బయటికి మాత్రం ఇంకేముంది కాపులు రావాలి, లేకపోతే ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారు రావాలి అంటే కాపులు చంద్రబాబు నాయుడు ఎవరైనా కులాలను చూసి మీ అందరికీ కూడా ఓటేస్తారని అడుగుతా ఉన్నాం. మీ పరిపాలన గత 5 సంవత్సరాలు కూడా కులాల కుంపట్లు, లేకపోతే ప్రజల దగ్గర వ్యత్యాసము, లేకపోతే రాష్ట్రంలో వ్యత్యాసాలు, ఇవి కాదా మీ అందరు చేసింది? ఇవాళ ప్రతి ఒక్క కులాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కాపు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ఇదే కాపులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాపు నేస్తాం ఇవ్వాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఎందుకు రాలేదండి? ఇవాళ కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎక్కడ బలోపేతం చేస్తారని వీళ్ళిద్దరికీ మళ్ళీ భయం పట్టుకుంది. కాబట్టి వీళ్ళ కలయిక ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి చేస్తే ఎవరైనా కూడా మంచిని నమ్ముతారు, అంతేగాని మీ కలయిక 2014 నుంచే చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. మీకు ఇష్టం వచ్చినటువంటి కలయిక, లేకపోతే మీ అవసరాల కలంగా కలయిక ఎట్లా ఉంటుందో రాష్ట్రంలో గతంలోనే మీకు చూపించారు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని కోరుతూ బీజేపీ ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ బీసీలలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఈ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి లేరన్నారు. బీసీలను ఆకట్టుకునే పని మాత్రమే జగన్ చేస్తున్నారు తప్ప వారికి ఎటువంటి న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగుతుంది ఈ కార్యక్రమానికి కార్పొరేషన్లో వేసిన సందర్భాలు లేవు. బీసీలో ఉన్నటువంటి ఏ కులానికి కూడా, కులంలో ఉన్నటువంటి ఏ సోదరుడు కూడా, బీసీ సోదరుడు కూడా లబ్ధి పొందిన అవకాశాలు లేవు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలను కూడా తొంగలో తొక్కినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుద్ది. అనేక మీటింగుల్లో, అనేక సభల్లో నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని పదే చెప్తూ బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప బీసీలకి ఎక్కడైనా న్యాయం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క వేదిక ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ యొక్క కుంభకర్ణ నిద్ర నుంచి బయటికి రండి. ఈ యొక్క 50% పైబడి ఉన్నటువంటి బీసీ ఓట్లు కావాలి అంటే బీసీలందరినీ కూడా లబ్ధి చేకూర్చాలా. బీసీ కార్పొరేషన్లో మీరు వేస్తా అన్నటువంటి 1000 కోట్ల నిధులు ఏదైతే హామీ ఇచ్చారో ఇవన్నీ నిధులు కూడా వెంటనే కేటాయించాలి. ఇంకా 100 రోజులు మీకు పరిపాలించే సమయం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క కార్పొరేషన్లన్నిటి కూడా చట్టబద్ధత కల్పించాలి. ఈ యొక్క అన్ని కార్పొరేషన్లు కూడా వెంటనే నిధులు ఇచ్చి బీసీ సోదరులందరూ కూడా ఆదుకోవాలి. లేని పక్షంలో ప్రతి బీసీ సోదరుడు కూడా రేపు ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాతాళంలో కలపడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ
జనసేన టీడీపీ మధ్య వచ్చిన గ్యాప్ను చూసి చంద్రబాబు భయపడుతున్నాడని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పవన్ మధ్య ఉన్న పొత్తు ఫెయిల్యూర్ పొత్తు అని విమర్శించారు. నిన్న జరిగిన చంద్రబాబు పవన్ భేటీని పట్టించుకోవసరం లేదన్నారు. ఎవరెన్ని చేసినా వచ్చేది మరలా వైసీపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ప్రారంభించేటటువంటి పార్టీ మాది అని తెలుగు అని పెట్టుకుని 30% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వెళ్ళి 7% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర మోకరిల్లుతున్నాడు, ప్రాధేయపడతా ఉన్నాడు, సాగిలు పడతా ఉన్నాడు. ఎందుకంటే లోకేష్ బహిరంగ సభకి నాకు టైం లేదు, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, నేను రాలేను అని పవన్ కళ్యాణ్ ఉత్తరం రాశాడు. అది చూసిన ధర్మిల ఆ రెండు పార్టీలకి మధ్య గ్యాప్ వచ్చిందని, భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, పొత్తు సడలిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్నటువంటి చంద్రబాబు నిన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి మోకరిల్లడం జరిగింది, ప్రాధేయపడటం జరిగింది. ఎందుకు ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర అధికారంలో ప్రతిపక్షంలో ఉండి రేపు 2024లో దాన్ని తట్టుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకునేటటువంటి పరిస్థితి లేక ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి తెరలేపడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరిది కూడా ఫెయిల్యూర్ పొత్తు అన్నమాట. వాళ్ళిద్దరికి కలిసి నిన్న 2.5 గంటలు మాట్లాడుకున్నారని, అభ్యర్థుల ఎంపికని సంక్రాంతిలో ప్రకటిస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలని పొందుపరుస్తామని చెప్పని బయటికి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నిన్న భేటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో ఉద్యోగులకు బదిలీలు చూడడం జరిగిందని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు బదిలీలకు శ్రీకారం చుట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఎద్దేవా చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రంలో పనిచేయలేరని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, దేశంలో కాంగ్రెస్ రావాలి. భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా, మతతత్వ కులతత్వ పార్టీలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కూడా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఒక బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఈ ముగ్గురు కూడా ఒకటే మరి తానులో ఉన్నటువంటి గుడ్డ లాంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యేకత హోదా ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒకటే విభజన హామీలను అమలుపరుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒకటే బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్కి నిధులు ఇస్తుంది, మన పక్కన ఉన్నటువంటి పోలవరాన్ని నిర్మిస్తుంది. కనుక 21వ తేదీన జరిగేటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పెద్దలు పళ్ళంరాజు గారు, రఘువీరారెడ్డి గారు, సుబ్బరామరెడ్డి గారు, కె రాజు గారు 4 ఉన్నారు. వీళ్ళందరి తరపుని కాంగ్రెస్ అధ్యక్షుల వారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ రాష్ట్రానికి ఏమేమైతే మనం కర్ణాటకలో ఏ విధంగా అయితే ఒక 5 పథకాలు ఇచ్చామో, తెలంగాణలో అయితే ఏ విధంగా 6 పథకాలు ఇచ్చామో, అదేవిధంగా కొన్ని పథకాలు జాతీయ స్థాయి ప్రయోజనాలు మాకు వచ్చే విధంగా చేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ రాగానే ఒక మేనిఫెస్టోగా చేసి జనవరి 20వ తేదీ నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ పాజిటివ్ ప్లాన్కు మేనిఫెస్టో తీసుకుని వెళ్తుంది. అంతకుముందు ఇప్పటివరకు మండల అధ్యక్షులు వేశాము, జిల్లా కమిటీలు వేసాము, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు అన్నీ వేశాము. జనవరి 5వ తేదీ నుంచి ఓరియంటేషన్ ప్రోగ్రాం పెడుతున్నాం. జనవరి 5వ తేదీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మీటింగ్లు విశాఖపట్నంలో ఉంటాయి. పాత తూర్పు పశ్చిమ గోదావరి సంబంధించి రాజమండ్రిలో ఉంటుంది. దాని తర్వాత పెనంబలూరులో, కృష్ణా, గుంటూరు, మచిలీపట్నం సంబంధించి ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఒంగోలులో ఒక మీటింగ్ ఉంటుంది, కడపలో ఒక మీటింగ్ ఉంటుంది. 5 నుంచి 9 వరకు ఈ మీటింగ్లు అన్నీ చేసుకుని పండగల తర్వాత జనవరి 20 నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా కాంగ్రెస్ అనేటువంటి. గంగవరంలో మహిళలను శుక్రవారం హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. గుంతకల్లుకు చెందిన లక్ష్మి 10 ఏళ్లుగా పలమనేరులో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటూ జీవనం సాగించేది. ఆమె కెనరా బ్యాంకు వెనుక నిర్మాణంలో ఉన్న ఇంటిలో దారుణ హత్యకు గురైంది. తనతో శృంగారానికి ఒప్పుకోకపోవడంతో కాలువపల్లికి చెందిన మేస్త్రి మంజునాథ్ హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. నుంచి పరిచయంతో ఈమెను ఎట్లయినా శారీరకంగా అనుభవించాలనే ఉద్దేశంతో ఆమెను ఒక 15వ తారీఖున, ఈ నెల 15వ తారీఖున సుమారుగా రాత్రి 7-8 ప్రాంతంలో ఒక హౌస్ ఓనర్ దగ్గర పని ఉంది, పనిపిస్తానని చెప్పేసి ఆమె మాయమాటలు చెప్పేసి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కి అక్కడికి ఆ యొక్క బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈమెని బలాత్కారం చేసి తర్వాత ఆమె ఎవరికైనా ఈ విషయాన్ని చెప్తుందనే ఉద్దేశంతో ఆమె అక్కడనే ఒక పక్కన ఉన్నటువంటి ఒక కట్టెతో ఆమెని తలపైన బలంగా కొట్టి అక్కడ ఆమె కొట్టడం వల్ల తీవ్రంగా రక్తస్రావం వేసి చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన ఆ మహిళని అక్కడే ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి
ఒక వాటర్ డ్రమ్ములో తలకిందులో పడివేసి ఆ కట్టెను అక్కడ పడేసి అతను ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ రోజు అతన్ని దండపల్లి క్రాస్ వద్ద ఈ రోజు అతన్ని అదుపులో తీసుకుని అతను ప్రశ్నించి అతను ఒక స్టేట్మెంట్ రికార్డ్ జరిగింది. ఈ యొక్క మహిళను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత మనకు రిపోర్టు ప్లస్ ఇంకా కొంతమంది విట్నెస్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. విట్నెస్ ఎగ్జామిన్ చేసి ఇంకా ఆర్ఎఫ్ఎస్ రిపోర్ట్ కూడా రావాల్సింది. తర్వాత మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ముద్దాయిని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.